హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ్ రెడ్డి వ్లాగ్స్. ఈరోజు మౌర్యది ఫోటోషూట్ ఉంది. సో మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే డే అండ్ నైట్ కవర్ అయ్యేటట్టు తీసుకుందాం అనేసి ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాము 3:30కి అలా. యాక్చువల్గా ఇది మాకు ఇంటి దగ్గరే కోహెడ అంజలి ఫిల్మ్ స్టూడియో అని ఉంటుంది. చాలా రీసెంట్గా పెట్టారు. సో అంతా చాలా బాగుంది. ఇంకా మేమైతే జస్ట్ 1 డే బిఫోర్ అక్కడికి వెళ్ళి మొత్తం చూసేసి ఏమేమి థీమ్స్ ఉన్నాయనేసి చెక్ చేసుకొని అడ్వాన్స్ పే చేసేసి మేమైతే నెక్స్ట్ డే వెళ్ళిపోయాము. యాక్చువల్గా మేము ఇంటి దగ్గరే రెడీ అయ్యేసి వెళ్ళాను. శారీ వెయిట్ చేశాను, ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ రెడీ అవ్వడము, మళ్ళీ మౌర్య చిరాకు తెచ్చుకోవడం అదంతా టైం వేస్ట్ అనేసి ఇంట్లోనే వన్ డ్రెస్సింగ్ అయితే అయిపోయింది. సో డైరెక్ట్గా వెళ్ళి ఫోటోషూట్ అయితే తీసుకున్నాము. ఈ శారీలో వచ్చేసి చార్మినార్ దగ్గర అండ్ కొంచెం గార్డెన్ దగ్గర దిగేద్దాం అనేసి కొన్ని వీడియోస్ అయితే తీసేసుకున్నాము. చాలా మంచిగా వచ్చాయి డే టైం కదా. Go. కొంచెం అటు సైడ్ సైడ్కి వెళ్ళారు సార్, అటు సైడ్ నుంచి నడుచుకుంటారు. మమ్మీతో ఆడుకో, మమ్మీతో ఆడుకో. వెళ్ళిపోయిండు మేడం ఈ కెమెరా చూపించండి. మామూలుగా మీరు ఫేస్ తిప్పండి, మీ ఫేస్ తిప్పండి. ఇట్స్ కెమెరా చూసి మాట్లాడండి. మౌర్య, ఇక్కడ మామ కెమెరాలో వస్తున్నావు నువ్వు. హాయ్ చెప్పు, అక్కడి నుంచి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. మౌర్య అస్సలు కోఆపరేట్ చేస్తలేడు. ఏదో ప్లే గ్రౌండ్కి వచ్చినామన్నట్టు ఆడుతూనే ఉన్నాడు. అసలుకి ఫోటోషూట్ అని అర్థం అవ్వట్లేదు కదా. ఇంకా అలాగే కష్టపడి తీసాము. అప్పటికి కొంచెం లైట్ అంతా డౌన్ అయిపోయింది, చీకట వస్తుంది. త్వరగా డ్రెస్ చేంజ్ చేసేసుకుని సెకండ్ థీమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బట్ అక్కడ ఆల్రెడీ షూట్ అవుతుంది. సో ఒక 10 to 15 minutes అని చెప్పారు. ఇంకా మేము చాలాసేపు వెయిట్ చేసాము. చీకటి అయిపోయింది అప్పటికే. ఇంకా చీకట్లోనే కొంచెం ఆ లైటింగ్స్ చాలా బాగున్నాయి. బట్ మేము వేసుకున్న డ్రెస్కి ఆ లైటింగ్ వల్ల కొంచెం లుక్ అనిపించలేదు. నాది ఓకే, నాది వైట్గా ఉంది. బట్ మౌర్యన్ షర్ట్ది డార్క్ అయిపోయింది, అంత మంచిగా రాలేదు. సో ఓన్లీ 1 వీడియో మాత్రమే తీసుకున్నాము బ్రిడ్జ్ పైన. అది చాలా అంటే చాలా త్వరగా ఫినిష్ చేసుకొని నెక్స్ట్ టెంపుల్ థీమ్ అనుకున్నాము. సో దానికైతే రెడీ చేసి వచ్చేసాము. ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుంటుంది లైటింగ్ వల్ల. యాక్చువల్గా మేము ఫస్ట్ శారీలోనే చేద్దాం అనుకున్నాము. బట్ ఆ ఏరియానంతా చూసాక నైటే బాగుంటుంది, మంచిగా లైటింగ్స్ వల్ల ఫొటోస్ వీడియోస్ మంచిగా వస్తాయి అనేసి ఇంకా మేము నైటే ప్రిఫర్ చేసాము. ఇంకా షూట్ అయితే చాలా మంచిగా జరిగింది. యాక్చువల్గా ఇందులోనే చాలా మంచి ఫొటోస్, చాలా బాగుంది.
ఉంది కోనే టైప్ ఉంది. లోటస్ ఇట్లా వాక్వే ఉంది. లైటింగ్ వస్తుంది అక్కడ అట్రా. బాగా పెడదామా కొంచెం అట్లా తీసుకున్నాక తర్వాత పెడదాంలే. 2-3 ఇట్లా దీని అక్క అటు అక్క జల్దు 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 ఆగురు మీరు. మాతో పాటు శరత్ వాళ్ళ కజిన్స్ని తీసుకొచ్చాము. వాళ్ళు రావడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే మౌర్యాని మేము బెడ్ చేయలేకపోతుంటే రెడీ అవ్వాలి అండ్ వాణ్ణి చూసుకోవాలి, చాలా ఇబ్బంది అవుతుండే. సో వాళ్ళు రావడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అయింది. యాక్చువల్గా నా శారీ, మేకప్, హెయిర్ అన్నీ నేనే చేసుకున్నాను. మేకప్, హెయిర్ స్టైల్ అవి ఏమీ పెట్టుకోలేదు. మొత్తం నా ఓన్గా అంటే నేను ఎలా నా అవుట్పుట్ రావాలి అనేసి కొన్ని రిఫరెన్సెస్ చూసి అలా సెట్ చేసుకొని నేనే రెడీ అయ్యాను. టెంపుల్ థీమ్ అయిపోయాక ఇంకా కాస్ట్యూమ్స్ అయితే చేంజ్ చేసుకున్నాము. ఇంకా నావి శరత్వి చాలు, ఓన్లీ మోరే ఒక్కటివి తీద్దామనేసి ఇంకా అట్లా ప్లాన్ చేసేసుకొని ఇవన్నీ ఇండోర్లో ఉన్నాయి. కొన్ని అంత ఎక్కువగా లేవు, ఒక 4 థీమ్స్ అలా ఉన్నాయి. సో ఓన్లీ ఫొటోస్, చిన్న చిన్న క్లిప్స్ తీసుకుందాం అనేసి అయితే తీసుకున్నాము. ఇది జస్ట్ మౌర్యది ఫోటోషూట్ చేస్తుంటే మేము ఇలా చిన్నగా వీడియో తీసుకుందాం అనుకుంటూ సతాయిస్తున్నాయి. ఇంకా సర్లే అనేసి మళ్ళీ ఫ్యామిలీ ఫోటో వీడియో అయితే కొంచెం తీసుకున్నాము. మీకు స్టూడియో గురించి కానీ, ప్రైసింగ్స్ గురించి కానీ, లేదంటే ఎనీథింగ్ ఏమైనా క్వెరీస్ ఉంటే నాకు పిన్ చేయండి, నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. రేపు ఇస్తాను. క్యాచ్. మూడు నిమిషాల వీడియో కోసం ఎన్ని కష్టాలు. అమ్మయ్య, ఫైనల్గా ఫోటోషూట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 9:30 అలా అయిపోయింది. ఇంకా చాలా ఆకలిగా ఉండే. ఇంకా మేమైతే వచ్చేసి ఫుల్గా కుమ్మేసినాము. ఇంకా ఇవి వచ్చేసి మా ఫైనల్ అవుట్పుట్స్. చాలా క్యూట్గా వచ్చాయి ఫొటోస్ అన్నీ ఫ్యామిలీస్వి. అండ్ మోరే కొన్ని తక్కువ వచ్చాయి. సో అందుకనేసి నెక్స్ట్ ఇంకొక షూట్ పెట్టాము, అది కూడా చూడండి.